వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వచ్చేసరికి తెలుగు వాళ్ళు అనమాట. ఇక్కడ ముగ్గురు మేమంతా కూడా ఇప్పుడు విఐటి గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. మెయిన్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా మనల్ని. నేనే లేట్గా జాయిన్ అయ్యాను ఈ విఐటి గ్రూప్లోకి. సో ఒకసారి అడుగుదాం. యోగానంద్ అయితే స్పేస్లో ఉన్నాడు, వాళ్ళ లైబ్రరీలో ఉన్నాడు, రాధేశ్యామ్ సెట్లో ఉన్నాడు. సో ఒకసారి వీళ్ళందరినీ అడుగుదాం. అరవింద్, మీ గురించి ఒకసారి మీరు చెప్పుకోండి సార్. చైతన్య చీకటి గదిలో ఉన్నాడా? ఓకే. పేరు అరవింద్ అండి, నన్ను అందరూ అరవింద్ అనే పిలుస్తారు. నేను విట్పుపాల్లో చదువుతున్నాను అండ్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి అనుకుంటా చేస్తున్నాను. అయిపోయింది. ఇంకా ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇది 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 పక్క సిఎస్సి చేస్తున్నాను నేను. అండ్ ఎవరికైనా చూపించండి రా. హలో ఎవరీవన్, నా పేరు వచ్చేసరికి జగదీశ్వర్ రెడ్డి. నేను విట్పుపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ చేస్తున్నాను. ఓకే, అంతేనా సార్? ఓకే. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ యోగానంద్. నేను విట్భోపాల్లో సిఎస్సి కోర్ బ్రాంచ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఏం చెప్తాం భయ్యా ఈ విట్భోపాల్ అంటే, కాలేజ్కి వెళ్ళే ముందు అబ్బా విట్భోపాల్ లైఫ్ సెట్ రేంజ్ అనుకున్నాం, నార్త్ వెళ్తున్నాం, వాళ్ళు మొత్తం హడావిడి కారిపోతుంది అయ్యా. ఎవరికి చెప్పుకోవాలి ఒక్కొక్కడు అసైన్మెంట్ అంటాడు, ప్రాజెక్ట్ అంటాడు, మిడ్ అంటాడు, టీఈ అంటాడు, మళ్ళీ హార్డ్వేర్ అంటాడు, బొంగ అంటాడు, బొసానం అంటాడు. ఇవన్నీ చేసేసరికి మా పీపుల్ కాస్త సంకనాకపోతుంది. ఇది మ్యాటర్. అయితే నచ్చట్లేదా నీకు భోపాలు? మరి మానే. అది కాదు, మానేస్తే ఇంట్లో చెప్పు తీసుకొని బయటికి వెళ్ళి పళ్ళమని కొడతారు. ఇలాంటివన్నీ మనం చేయకూడదు. ఇవి స్టంట్లు అంటారు అనమాట. మానేయడం ఇవన్నీ చచ్చినా బతికినా ఓ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా ఫ్లోలో వెళ్ళిపోవడమే. అంతే. అసలు నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు విఐటిలోకి? నా కర్మ ఖాళీ అంతే తప్పించి జాబ్ గురించి కానీ ప్లేస్మెంట్ గురించి కాదా? ప్రతి కాలేజ్ చెప్పేది ఒకటే భయ్యా, నువ్వు వస్తే నీకు ప్లేస్మెంట్ ఇస్తాం, నువ్వు వచ్చి మా కాలేజ్ లో కూర్చో నీకు ప్లేస్మెంట్ వచ్చేస్తుంది అంతే. అది మా కాలేజ్ స్పెషాలిటీ అంటారు. కానీ అక్కడికి వెళ్ళాకనే తెలుస్తుంది మనం పీక్తే కానీ ఏం ప్లేస్మెంట్ రాదు. అరే జగదీశ్వర్, నువ్వు? అదేముందా చెప్పడానికి. నువ్వెందుకు జాయిన్ అయ్యావయ్యా ఈ కాలేజ్ లో అసలు విఐటి భోపాల్లో? 59K ర్యాంక్ వచ్చింది విట్లో ఎగ్జామ్ లో. కనీసం చెన్నై క్యాంపస్ వచ్చిందన్నా అనుకున్నా, ఆ ర్యాంక్ కి అది కూడా రాలేదు. ఏపీలో చేరదాం అనుకున్నా, అంటే చాలా ఇంట్రెస్ట్ లేదు అసలు ఏపీ క్యాంపస్ లో చేరదామని, అంటే అమరావతి క్యాంపస్ లో. ఎందుకంటే నేను సెవెంత్ నుంచి అంతేలే, ఇంక అప్పటి నుంచి విజయవాడలోనే హాస్టల్ విశ్వభారత్ లో చదివాను. తర్వాత వైజాగ్ వచ్చేది, తర్వాత ఇంకా నారాయణ ఇంటర్ వచ్చేసరికి ఇంకెప్పుడు అక్కడే ఎందుకులే అని కొంచెం డిఫరెంట్ గా మళ్ళీ అంటే ఏపీ క్యాంపస్ వస్తున్నా, అంటే అమరావతి క్యాంపస్ వచ్చింది అనుకున్నా గానీ భూపాల్లో అంటే అక్కడ జాయిన్ అయ్యాను. ఫుల్ ఇంక నార్త్ వెళ్ళొచ్చు కదా, స్కిల్స్ డెవలప్ అయితే మంచి స్టడీ వచ్చింది. స్కిల్స్ అంటే ఏ రకమైన స్కిల్స్ అనుకున్నావు? ఏముంది అంటే నాలెడ్జ్ పరంగా ఇంక అంతే, అన్ని రకాలు. సరే, ఓవరాల్ డెవలప్మెంట్ అది కూడా అనుకున్నాను. వస్తారు కొంచెం అలా అనుకున్నా. నీకు ఎవరైనా పరిచయం అయ్యారా మరి? పరిచయం అయితే చాలా మంది అయ్యారు. మీరే అసలు నాకైతే మా కాలేజ్ వాళ్ళు అయితే నాకు తెలిసి అందరూ కలిసి ఉన్నారు. మా ఫ్రెండ్స్ ఒకళ్ళు అంటే ఇద్దరు ముగ్గురు అలాగ అందరు కలిసి ఉన్నారు. తెలుగు వాళ్ళు కాదురా, నార్త్ సైడ్ వాళ్ళు ఎవరైనా నీకు అలా పరిచయం అయ్యారా అని అడుగుతున్నా. అలా అంటే ఎలా? అలా అంటే అలానే తెలుస్తుంది. ఎవరు లేరు, అసలు లేరు. అరవింద్ గారికి తెలుస్తుంది. అడిగి ప్రాజెక్ట్స్ కి అసైన్మెంట్ కి ఇలా చాట్ చేసుకోవడం గానీ, అది కూడా ఫార్మల్ గానే, ఇంకా దానికన్నా డెప్త్ ఇంకా అలాంటివి ఏం లేవు అసలు. ఉంటాయి అంటావు ఇంకా ఫ్యూచర్ లో స్కిల్స్ అనేవి నేర్చుకుంటాను. ఫ్యూచర్ లో అది ఓవరాల్ డెవలప్మెంట్ స్కిల్స్ లో అదొక స్కిల్. ఇంకా కాకపోతే మనకు వద్దులే అయ్యండి అంతగా. విఐటి భోపాల్లో సార్ల గురించి అసలు ఏమనుకుంటున్నావు చెప్పరా? మెయిన్ నువ్వే నాకు ఇంపార్టెంట్. అదే సార్ల గురించి కాదు కానీ కొందరు ఫ్యాకల్టీ ఉంటారు అన్నమాట. అబ్బా, ఆ ఫ్యాకల్టీని చూస్తే మహానుభావుడు అని ఇలా దండం పెట్టాలనిపిస్తుంది. ఇంకొందరు ఫ్యాకల్టీ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఇలా రెండు గాజులు తీసుకొని వాటి చేతికేసి అదే 2 చెప్పులు తీసుకొని మన చెంప కొట్టబుద్ధి అవుతుంది. అలా అనిపిస్తుంది. హెక్టిక్ ప్రాసెస్ భయ్యా. ఒక్క నిమిషం అసైన్మెంట్ లేట్ అయితే ఆడి కాలు పట్టుకున్నా కూడా యాక్సెప్ట్ చేయడం. అసలు ఎంత స్టన్ అయిపోతాం అసలు. షేక్ ఆడిస్తారు అన్నమాట. ఈ విఐటి గురించి ఫార్మల్ గా అన్ని వదిలేద్దాం. అంటే అందరూ చెప్తా ఉంటారు కానీ అసలు విఐటి హాస్టల్లో కానీ అది
ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అసలు? జాయిన్ అయ్యావు కదా, ఏదో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, విఐటి అంటే అది ఇది అని. అలా భోపాల్ క్యాంపస్లో నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇంకెళ్ళే కొద్ది? నాదేముంది, నేను మంచి ప్లేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. నేను బాగా చదువుకొని భయం సేవించి దేశాన్ని ఉద్ధరించాలనుకుంటున్నాను. ముందు నిన్ను ఉద్ధరించుకోవడం, తర్వాత దేశాన్ని ఉద్ధరించు కానీ. సరేరా జగదీష్, నువ్వురా జగదీశ్వర్? ఏముందిరా, నేను అంతే, మంచి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, నాలెడ్జ్. చైతన్య చీకటి గదిలో బిజీగా ఉన్నాడు, మనం కెలకూడదు దాన్ని. అన్ని ఎలిమినేట్ చేసే పీడిపోద్ది. చేశానా? చేసే మ్యూట్ లో పెట్టి ఫోన్ ఎక్కడ పడేసి వెళ్ళిపోయాడు. అరే చైతన్య లైన్ లో ఉన్నావా లేవా? హలో, ఆడి బతికే లేడురా, తీసేయాడిని. అరే ఉన్నాడు రా. అమ్మాయి బతుకున్నాడు రా. ఈ అమ్మాయి సెలైన్ బాటిల్ కింద కూర్చున్నాడు అనుకున్నాడు.